హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్పాట్ మేక్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ మై వీడియోస్. అండ్ ఈ వీడియోలో మీకు 5 మినిట్స్లో మష్రూమ్ పులావ్ ఇన్స్టాపాట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఇన్స్టాపాట్ తీసుకున్నాను నేను. ఇందులో సాట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సాట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ 30 మినిట్స్ టైం వచ్చింది కదా, సో అందులో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బౌల్ పెట్టేసా, అందులో ఇన్స్టాపాట్లో వచ్చిన బౌలే నేను పెట్టేశాను. ప్రీ హీట్ స్టార్ట్ అయిపోయింది. సో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాసెస్ని. ఇక్కడ గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం బటర్ అండ్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే నేను జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయాలి. ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క అండ్ షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మగ్గ, లవంగాలు 2 వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్కి మాత్రమే పులావ్ చేస్తున్నాను. సో దానికి తగ్గట్టుగా చాలా తక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. సో ఇవి ఫ్రై అయ్యేంత వరకు, కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసి మంచిగా సాట్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసుకొని అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు. తర్వాత వెంటనే సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. అదే పోపులో కొంచెం వాటర్ వస్తాయి మష్రూమ్కి, సో అవన్నీ పోయేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యి అవంతా వాటర్ అంతా పోయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. దట్స్ డిపెండ్స్, టమాటో వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. వేసుకున్నా బాగానే ఉంటుంది. సో అవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. మసాలా వేసాను కొంచెం ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పి, బాగుంటుంది. ఇవంతా కొంచెం కుక్ అయిన తర్వాత నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. సో నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను, ఆ రైస్ వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకున్న బాగానే ఉంటుంది, ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. నాకు టైం ఉంది కాబట్టి నేను అలా నానబెట్టేసి పెట్టేసుకున్నాను ముందే. దీని తర్వాత ఈ సాట్ అయిన ఆప్షన్ని క్యాన్సిల్ చేసేసి మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేయాలి. ఇంతసేపు మనం లిడ్ ఏం పెట్టలేదు. సో క్లోజ్ చేసిన తర్వాత రైస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నేను వైట్ రైస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు టైమింగ్ వచ్చేసింది 10 మినిట్స్ అని చెప్పి. సో 10 మినిట్స్ అట్లా లిడ్ క్లోజ్ చేసేసి ఉంచేసాను. ఆఫ్టర్ 10 మినిట్స్ అది ఉడికిపోయింది. రైస్ చూసారా ఎంత పొడిగా వచ్చిందో. చాలా ఎమ్మీగా ఉండిద్ది, టేస్ట్ చాలా బాగుండిద్ది. మష్రూమ్ ఎవరైనా డైరెక్ట్గా తినకపోతే ఇలా ట్రై చేసుకొని తినండి, చాలా టేస్టీ ఉంటుంది. ఇది మసాలా కర్రీ రైతాతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.